గద్వాల్ జిల్లా కేంద్రంలోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ లో గణతంత్ర దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు పండుగ వాతావరణంలో గణతంత్ర దినోత్సవ కార్యక్రమాలు కొనసాగాయి. ఈ వేడుకలకు జిల్లా యంత్రాంగం విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేసింది. ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్ విచ్చేసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అంతకుముందు పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో తొలి అంకంగా అలంకరించబడిన వాహనం బయలుదేరింది. 76వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా మరియు గౌరవ గారిని వేదికపైకి రావడం చక్కగా జరిగింది. చక్కటి వాద్య బృందంతో చక్కటి ప్రదర్శనతో మిత్రులారా, 76వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా హాజరైన గౌరవ పార్లమెంట్ సభ్యులకు, శాసన మండలి సభ్యులకు, శాసన సభ్యులకు, ఇతర ప్రజాప్రతినిధులకు, జిల్లా ఎస్పీ, అదనపు కలెక్టర్, రెవెన్యూ మరియు స్థానిక సంస్థల గారులకు, జిల్లా అధికారులకు, పత్రికా మిత్రులకు మరియు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు, జిల్లా ప్రజలందరికీ, విద్యార్థులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ప్రపంచంలోనే గొప్ప ప్రజాస్వామ్య దేశంగా రూపుదిద్దేందుకు భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నేతృత్వంలో ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా తయారు చేయబడి ఆమోదించబడిన భారత రాజ్యాంగం 1950 జనవరి 26 తేదీ నుండి అమలులోకి వచ్చి గణతంత్ర దేశముగా అవతరించిన విషయం మీ అందరికీ తెలుసు. భారతదేశం గణతంత్ర దేశముగా రూపుదిద్దేందుకు కృషి చేసిన జాతిపిత మహాత్మా గాంధీ మొదలుగు స్వాతంత్ర సమరయోధుని అందించాలన్న లక్ష్యంతో రాజీవ్ ఆరోగ్యశ్రీ వైద్య పరిమితిని 5 లక్షల రూపాయల నుంచి 10 లక్షల రూపాయలకు పెంచి అమలు చేస్తున్నాము. ఈ పథకం వల్ల జోగులాంబ గద్వాల్ జిల్లాలో 6,964 మందికి వివిధ రకాల వైద్య సేవలు అందించాం. జిల్లా అభివృద్ధిలో భాగస్వాములైన గౌరవ పార్లమెంట్ సభ్యులకు, శాసన మండలి మరియు స్థానిక సంస్థలకు, జిల్లా అధికారులకు, పాత్రికేయులకు మరియు ఎలక్ట్రానిక్ మీడియా సిబ్బందికి మరియు ప్రజలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరొకసారి మీ అందరికీ 76వ భారత ఆ పాటకు వారు చేయాల్సి ఉంటుంది. తర్వాత అనగారిన జీవితంలో విష్ణువర్ధన్ గారు, జి భాగ్యలక్ష్మి గారు,